హాయ్, నవీనకి స్వాగతం. ఈనాటి నవీన కార్యక్రమంలో మనం బాలల చిత్రాల గురించి మాట్లాడుకోబోతున్నాం. బాలల చిత్రాలంటే మీరు సినిమాలు అని ఊహిస్తున్నారేమో, కానీ అంతకంటే ముఖ్యమైనటువంటి చిత్రాలని పిల్లలే తయారు చేసి పిల్లలకు సంబంధించిన అంశాలని వారి దృష్టికోణం నుంచి చూపించడం జరిగింది. ఈ ప్రయోగాత్మక చిల్డ్రన్ యాజ్ మీడియా ప్రొడ్యూసర్స్ అనేటువంటి ఒక క్యాంప్ ని నిర్వహించింది యూనిసెఫ్, అలాగే హైదరాబాద్ యూనివర్సిటీ. ఇందులో రకరకాల స్కూళ్ల నుంచి, ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చినటువంటి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు తయారు చేసినటువంటి చిత్రాల్ని ఒక ఫిల్మ్ ఫెస్టివల్ గా అందరికీ చూపించడం కూడా జరిగింది. ఈ చిల్డ్రన్ యాజ్ మీడియా ప్రొడ్యూసర్స్ గురించి, వాళ్ళు చేసినటువంటి చిత్రాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఈ నాటి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి గెస్ట్ ని పరిచయం చేస్తాను. మనతో ఉన్నారు శ్రీ వాసుకి గారు. వారు హెచ్సియులో పనిచేస్తారు. అలాగే ఈ క్యాంప్ కి వారు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. వెల్కమ్ సార్. అనిల్ గారు మనతో ఉన్నారు. వారు ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్ అండ్ ఈ పిల్లలందరికీ వీడియో ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి. వెల్కమ్ టు ది షో. అండ్ ఎన్జిఓస్ నుంచి పార్టిసిపేట్ చేయడానికి మనతో విచ్చేశారు దివ్య దిశ అండ్ మహిత ఆర్గనైజేషన్స్ నుంచి. వెల్కమ్ టు యూ బోత్. అండ్ చాలా మంది పిల్లలు ఉన్నారు స్కూల్స్ నుంచి. నాజర్, సిస్టర్ నివేదిత, దివ్య దిశ అండ్ మహిత ఆర్గనైజేషన్స్ నుంచి మనతో పిల్లలు ఉన్నారు. మీ అందరికీ కూడా స్వాగతం. పిల్లల అంశాలపై బాలలే చిత్రాలు చేయాలి, వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి మనం చేయించాలి అన్న ఆలోచన ఎవరికి వచ్చింది అండ్ ఇది అంతా ఎలా స్టార్ట్ అయింది? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో నుండి డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ లో మేము మీడియాని సోషల్ చేంజ్ కి ఎట్లా వాడచ్చు అనే అంశం మీద రీసెర్చ్ చేస్తుంటామండి. యూనిసెఫ్, అదర్ యుఎన్ ఏజెన్సీస్ చేసినటువంటి ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ చదివేటప్పుడు దాంట్లో మేము చూసింది ఏంటంటే, పాలసీ మేకర్స్ గ్రామ సభల లెవెల్లో కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో కానీ, లేకపోతే అసెంబ్లీ లెవెల్లో కానీ, పార్లమెంట్ లెవెల్లో కానీ చిల్డ్రన్ కి సంబంధించిన అంశాలను వాళ్ళు డిస్కస్ చేసేది దరిదాపుగా 1.7% లేక 2% వరకే. చాలా చాలా తక్కువ. మన దేశంలో పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటి గురించి చర్చించడానికి మన పెద్దలకి టైం లేదు. సో వాళ్ళ దృష్టికి వాళ్ళ సమస్యల్ని తీసుకెళ్లాలంటే ఎవరు చెప్తే బాగుంటుంది? పిల్లలే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఫిల్మ్స్ తీసి వాళ్ళ మధ్యలో ఒక డిస్కషన్ జరిగి, వాళ్ళ మధ్యలో ఒక డైలాగ్ జరిగి, వాళ్ళ చైతన్యవంతులు అయితే రేపు దే కెన్ బికమ్ బెటర్ సిటిజన్స్ అనే ఒక ఉద్దేశంతో, దే కెన్ బికమ్ ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ అనే ఉద్దేశంతో చిల్డ్రన్ యాజ్ మీడియా ప్రొడ్యూసర్స్ అనే ఒక కాన్సెప్ట్ ని డిజైన్ చేసి యూనిసెఫ్ ని అప్రోచ్ చేసినప్పుడు యూనిసెఫ్ వాస్ కిక్ బై దిస్ ఐడియా. మేము కూడా ఈ ప్రాజెక్ట్ లో వీ విల్ బికమ్ పార్ట్నర్స్ విత్ యూ అని చెప్పి యూనిసెఫ్ యాక్చువల్లీ ఫండెడ్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. మెదక్ జిల్లాలో 20 మంది స్టూడెంట్స్ ని ట్రైన్ చేసాం రూరల్ స్కూల్స్ నుంచి. వాళ్ళు తయారు చేసినటువంటి చిత్రాలు పోయిన సంవత్సరం జరిగినటువంటి ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చాలా కష్టంతో వాటిని స్క్రీన్ చేయాల్సి వచ్చింది. అక్కడ దొరికిన అనుభవంతో మేము డిసైడ్ చేసింది ఏంటంటే, ఎవరో కండక్ట్ చేస్తున్న ఫిల్మ్ ఫెస్టివల్ దగ్గరికి మన పిల్లలు తయారు చేసినటువంటి ఫిల్మ్స్ తీసుకెళ్లి అక్కడ చూపెట్టడం ఎందుకు, మనమే ఒక ఫిల్మ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేసి వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ని మనం ప్రజలకు చూపిద్దామని చెప్పి, దట్ ఈస్ హౌ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది వచ్చింది. అద్భుతమైన చిత్రాలు పిల్లలు చేశారు. ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది? ఎన్నాళ్ల పాటు వీళ్ళు మీ అందరితో కలిసి వర్క్ చేశారు? అనిల్ గారు మీరు చెప్పండి. మొట్టమొదటిగా మేము ఏం చేసామంటే, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్, ఎస్ఎన్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు అప్రోచ్ చేసినప్పుడు యూనిసెఫ్ వారు ఒక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ముందుకు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఈ ప్రోగ్రామ్ ని మెదక్లో మొట్టమొదటిగా స్టార్ట్ చేసాం. ఆ తర్వాత థాట్ ఆఫ్ డూయింగ్ దిస్ అట్ ఆంధ్రప్రదేశ్ లెవెల్. అప్పుడు ఏమైందంటే, చాలా మంది సివిల్ సొసైటీ గ్రూప్స్, అర్బన్ స్కూల్స్ దే షోడ్ ఇంట్రెస్ట్. సో అప్పుడు ఏం చేసామంటే, ఈ అర్బన్ స్కూల్స్ ని 1 డే వర్క్ షాప్ గాను, వాళ్ళ సివిల్ సొసైటీకి 1 month వర్క్ షాప్ గాను అలా డివైడ్ చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆ ట్రైనింగ్ లో వీళ్ళకి ఏంటంటే, ఏదైతే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఇట్లా మనకి ఏ విధంగా మనకి ఫిల్మ్ మేకింగ్ లో ఒక ప్రొసీజర్ ఉందో, ఆ ప్రొసీజర్ తో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ లో వీళ్ళు చాలా మంది, మేము దాన్ని ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ అనే ఒక ప్రోగ్రామ్ లో దాకా చేసాం. అది చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే ట్రైనర్స్ అయ్యారో వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ ఫీల్డ్ సైట్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఈ పిల్లల్ని, ఎవరైతే ఒక వండర్ఫుల్ పిల్లల్ని ఇక్కడ వీళ్ళని చూస్ చేసి వాళ్ళకి ట్రైన్ చేయడం జరిగింది అన్నమాట. అక్కడ ఈ పిల్లలు వాళ్ళు సొంతంగా వచ్చి వాళ్ళ యొక్క ఫిలిమ్స్ ని తయారు చేసి ఈ ఫిలిం ఫెస్టివల్ కు తీసుకురావడం జరిగింది అనమాట. రైట్. అయితే మేడం, మీరు దివ్య దిశ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఉన్నారు. ఈ ట్రైనింగ్ ఎలా తీసుకున్నారు అండ్ పిల్లల్లో అవగాహన ఎలా ఉండింది, ఎలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నారు, వాళ్ళకి మీరు అందించినటువంటి సపోర్ట్ ఎలా ఉంది?
మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్లస్ యూనిసెఫ్ తోటి మేము ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు ట్రైనింగ్స్ మాకు ఇచ్చారు నియర్లీ ఆల్టర్నేటివ్ వీక్స్ అనమాట. ఆ తర్వాత మీరు ఇలాంటి సినిమాలు ఫస్ట్ మమ్మల్ని తీయమన్నారు. మేము తీసిన తర్వాత ఆ పిక్చర్స్ చూసి దాని యొక్క ఫీడ్బ్యాక్ చెప్పేసేసి ఆ తర్వాత ఏమన్నారంటే వాట్ ఎవర్ ట్రైనింగ్ వీఆర్ గివింగ్ టు యూ సేమ్ ట్రైనింగ్ మీరు మీ పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళని కూడా యాజ్ ఏ చిల్డ్రన్ మీడియా ప్రొడ్యూసర్ లాగా మీరు తయారు చేయాల్సిన ఒక బృహత్తర కార్యంలో మీరు పాల్గొనబోతున్నారు. ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో మీరు అంశాలు వాళ్ళ ఇష్యూస్ తో వాళ్ళే ప్రజెంట్ చేసేట్టుగా వాళ్ళ సమస్యకి వాళ్ళే పరిష్కారం చూపించేట్టుగా మీరు వాళ్ళతో పిక్చర్స్ తయారు చేయించి ఫిల్మ్ ఫెస్టివల్కి మీరు చూపించాల్సి ఉంటుంది అని చెప్పేసి మాతో చెప్పారు. అప్పుడు మేము అనుకున్నాము ఎస్ ఇదొక మంచి అవకాశం వచ్చింది మాకు, ఏదైనా నిజంగానే చూపించాలి. మా దగ్గర విదేశీ హోమ్లో ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ అని, తర్వాత చైల్డ్ లేబర్ అని, స్ట్రీట్ చిల్డ్రన్ అని, నెగ్లెక్ట్ చైల్డ్, డిఫరెంట్ డిఫరెంట్ తో వాళ్ళు డిస్టర్బెన్స్ గా వచ్చిన చిల్డ్రన్ మా దగ్గర ఉన్నారు. అలాంటి పిల్లలందరినీ ఫస్ట్ కూర్చోపెట్టి నేను స్టడీ చేశాను. వాళ్ళని స్టడీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి నెమ్మదిగా వాళ్ళకి ఇలా చేస్తే ఎలా ఉంటుంది వాళ్ళకు ఒక అవగాహన ఫస్ట్ కల్పించాను నేను. అసలు సినిమా అంటే ఏంటి, ఎలా ట్రైనింగ్స్ చేసుకోవాలి, మనం ఎలా చేయాలి, ఫస్ట్ వాళ్ళకి మాకు ఎలా అయితే ఈవెన్ అనిల్ గారు కానీ వాసుకి గారు కానీ మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మాకు ట్రైనింగ్లో అప్పటి వరకు మేము వినేవాళ్ళం, స్క్రిప్ట్ అనేసి స్టోరీ బోర్డ్ వినేవాళ్ళం. మేము నేర్చుకున్నాం అవన్నీ కూడా, ఆడియో వీడియో అని, డబ్బింగ్ అని, స్క్రీన్ ఎలా తీయాలి, షూటింగ్ అని, యాంగిల్స్ అని, ఇవన్నీ మేము నేర్చుకున్నప్పుడు ద సేమ్ లెవెల్లో ట్రైనింగ్ కూడా అలాగే కండక్ట్ చేయడం జరిగింది మా పిల్లలతో. వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేశారంటే మేము ఇది చేస్తాము, వాళ్ళు ఒక ఫుల్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మహిత ఆర్గనైజేషన్ నుంచి మీరు వచ్చారు, పిల్లల దగ్గరికి ఇలా మనం చెయ్యాలి అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇంట్రెస్ట్ వచ్చింది? शुरू में तो मैडम हम लोग है ना ऐसे बच्चों के साथ करना चाह रहे थे कि जो बिल्कुल ही घर से बाहर नहीं निकलते हों, खास तौर से एडोलेसेंट गर्ल्स के साथ, क्योंकि वो लड़कियों को बाहर निकलने के लिए स्लम बस्ती में खास तौर से छेड़छाड़ बहुत होती है, तो वो लोग अपना एजुकेशन छोड़ के घर में ही बैठ जाते हैं. तो हम लोग सोचे कि चलो हम लोग जो भी अपने पास जो भी एजी गर्ल्स का ग्रुप बनाए हैं वैसे लड़कियों को लेके हम लोग इस ट्रेनिंग में शामिल करें. तो हम लोग जब वो लोग से बात करें तो लड़कियों को बहुत इंटरेस्ट आया इसके लिए, मगर पेरेंट्स एग्री नहीं थे. तो हम लोग क्या करें, पेरेंट्स को मोटिवेट करते रहे, यानी कि बार बार हम लोग, इससे पहले भी हमको अनिल सर ने हमको ट्रेनिंग दिए थे, तो वो वीडियोस हम लोग क्या करें, वो लोग को हमारे सेंटर में लेके आके स्क्रीनिंग प्रोग्राम जैसा करे थे. तो वो लोग को समझने आया कि अरे चलो ये हमारी बस्ती के इश्यूज है, हम लोग अपने बच्चियां करें तो क्या होता, बोल के पेरेंट्स राजी हो गए थे. जब पेरेंट्स राजी होने के बाद ये लोग के भाई और रिश्तेदार जो भी थे वो लोग राजी नहीं हो रहे थे. तो ये लड़कियां क्या करें, हर एक लड़की एक एक डीवीडी में वो जो फिल्म्स बनाए थे उसकी कॉपी करके अपने रिश्तेदारों में फिल्म्स बताने के बाद ठीक है रिश्तेदारों भी परमिशन दे दिए. उसके बाद इट वाज नॉट इजी, बहुत मुश्किल था मैडम, इजी नहीं था, क्योंकि ये लोग को हर चीज से फेस करना, प्रॉब्लम से तो खास तौर से ज्यादा फेस करना पड़ता. जब हम लोग यूनिसेफ से हम लोग ट्रेनिंग सीखे तो जो भी हमको वासुकी सर, अनिल सर जो भी हमको सिखाते थे, जैसा कि फर्स्ट डे हमको बोले थे कि इतने फिल्म्स बनाना है, उसमें ये स्टोरी बोर्डिंग, ऑडियो वीडियो स्क्रिप्ट और जो भी शूटिंग के वास्ते विजुअल्स वगैरह जो भी लेना है बोल के हमको बताए थे. तो हम लोग वही जाके ये लोग को सिखाए. तो शुरू में ये लोग बाहर कैमरा लेके जाने के वास्ते घबरा रहे थे, यानी कि लड़के वो लोग को, ये लोग तो निकल गए बाहर मगर लड़के वहां पर छेड़ना शुरू कर दिए थे ये लोग को, यानी कि देखो लड़कियां भी कैमरा लेके फिर रहे, अब क्या निकालते कि क्या है कि हमारी फोटो निकालो बोल के सामने आके खड़े हो रहे थे वो लोग. तो ये लोग क्या करें, उसका भी सामना करें, यानी कि देखिए भैया हम लोग तो यहाँ पर रोज आने जाने वाले हैं, आप ही लोग अपनी ही लड़कियों को ऐसा छेड़ेंगे तो बाहर के लोग को भी इस तरीके का मौका मिल जाएगा क्योंकि वो भी आके हमको छेड़ेंगे बोल के ये लोग भी वो लोग को समझाए करे. तो अब कहीं जाके ये मामला बहुत कम हो गया है, यानी कि जब भी ये लोग कैमरा लेके जाते अरे हटो ये तो वीडियो वाले आ गए, अब क्या चाहिए मैडम आपको, हम लोग सपोर्ट करते बोल के वो लोग का कहना ये है. तो इसी वजह से जो भी बस्ती के प्रॉब्लम्स है, जो भी इश्यूज है, उसी में से ये लोग लेकर आके उसी इश्यूज को पूरा एक पेपर पे उतार के वो लोग पूरा देख लेके उसी में से जो जो भी शूटिंग्स करना रहता वो करते हैं मैडम. ఇట్స్ వండర్ఫుల్ స్పిరిట్. మీరు ఏదైతే అనుకున్నారో ఇన్ఫార్మ్డ్ ఏజెంట్స్ గా వీళ్ళు ఉండాలి అని, ఏ స్థైర్యము ధైర్యము రావాలనుకున్నారో అది మొదట్లోనే వాళ్ళకి అడ్డుకట్టగా నిలిచింది. అది వెనక్కి తిరిగి పారిపోలేదు ఈ పిల్లలు. దే వాంటెడ్ టు డూ ఇట్ అండ్ వాళ్ళు చేసి మరీ చూపించారు. వండర్ఫుల్ చిల్డ్రన్. అయితే ఈ క్యాంప్ లో ఏమేమి నేర్పించారండి వాళ్ళకి అండ్ ఎలాంటి ఫిల్మ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు? మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఎలాంటి ఫిల్మ్స్ వచ్చినాయా? ఎలాంటి ఇష్యూస్ వచ్చాయి? ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చాము అంటే ముందు పిల్లల్ని ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి. సెకండ్ థింగ్ ఇస్ టు పిల్లల మనసులో ఏముంది దాన్ని హౌ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్, వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి. మనము వి టేక్ సర్టన్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఒక స్కూల్ అంటే దాంట్లో ఒక క్లాస్ రూమ్ ఉంటుంది, ఆ క్లాస్ రూమ్ లో బెంచెస్ ఉంటాయి, ఒక టాయిలెట్ ఉంటుంది,
టీచర్ వస్తాడు, పాఠాలు చెప్తాడు, వెళ్ళిపోతాడు అని మనం వీ టేక్ సర్టన్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. బట్ వాళ్ళ మనస్తత్వం నుంచి వెన్ దే స్టార్ట్ మేకింగ్ ఫిల్మ్స్, వెన్ దే స్టార్ట్ టాకింగ్ అబౌట్ దేర్ ఇష్యూస్, మేము చూసింది ఏంటంటే కొన్ని స్కూల్స్లో ఆడపిల్లలు స్కూల్స్ వదిలి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ గర్ల్స్ టాయిలెట్స్ లేవు కాబట్టి. ఇది ఒక పెద్ద ఇష్యూ. వీ కీప్ టాకింగ్, మనం డ్రాప్ అవుట్స్ గురించి మాట్లాడుతుంటాం, స్కూల్ నుంచి పిల్లలు బయటికి వెళ్ళిపోతున్నారనే విషయం మనం పెద్దగా మాట్లాడుకుంటుంటాం, కానీ ఈ చిన్న విషయాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. స్పోర్ట్స్ కి ఎక్విప్మెంట్ కోసం అని గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది, స్కూల్లో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉంది, కానీ టీచర్ తాళం తీయట్లేదు రూమ్ది. సర్పంచ్, ఊర్లో సర్పంచ్ దగ్గర 4 లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి, బీసీ కాలనీలో రోడ్డు వేయడానికి డబ్బులు ఉన్నాయి, వాడు తినేసాడో లేదో మనకు తెలియదు, ఆ రోడ్ అక్కడ వేయలేదు. పిల్లలు దాని గురించి ఫిల్మ్ తీస్తే 5వ రోజు సర్పంచ్ 3 లక్షల రూపాయలు రిలీజ్ చేసి దాని మీద రోడ్ వేశాడు. ఇంకా అర్బన్ స్కూల్స్ కి వస్తాయి, అర్బన్ చిల్డ్రన్ కి మనం పెద్దగా ప్రాబ్లమ్స్ ఏముంటాయి, వి ప్రొవైడ్ ఫర్ దెమ్ కదా, వాళ్ళు బస్సుల్లో వెళ్తారు వస్తారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయని మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మనం ఎప్పుడన్నా అడిగాము? వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? డూ దే హ్యావ్ కన్సర్న్స్? వాట్ డూ దే వాంట్ టు ఎక్స్ప్రెస్? ఈ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి ఇది ఒక అవకాశం దొరికిందని మేము అనుకుంటున్నాం. ఈ పెద్ద స్కేల్లో జరుగుండకపోవచ్చు, బట్ మా శాయశక్తుల మేము దీన్ని ఒక ప్రయత్నం చేసాం. అనిల్ గారు, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా చేశారండి, కేవలం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అర్బన్ అండ్ సోషల్ గ్రూప్స్ కి మాత్రమే చేశారండి? మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి 3 రీజన్స్ నుంచి పార్టిసిపెంట్స్ ఉన్నారు దీంట్లో. సో ఈ పార్టిసిపేట్ లో మనకు దాదాపుగా దగ్గర 104 సినిమాలు మనకి ఎంట్రీస్ వచ్చాయి. దాంట్లో మేము కొన్ని చూస్ చేసి 74 సినిమాలు దాకా మేము ఈ ఫిలిం ఫెస్టివల్లో స్క్రీన్ చేయడం జరిగింది. దాంట్లో మనకి ఏం జరిగిందంటే, కొంతమంది ఎవరైతే మనకి ఎవరైతే జ్యూరీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి దీంట్లో అవార్డ్స్ని సెలెక్ట్ చేశారు. ఆ విధంగా వీళ్ళ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. బట్ దీనికంటే ముందు వీళ్ళకి ఒక ట్రైనింగ్ గురించి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మేము సినిమా తీస్తాము అనే ఒక ఎంతూజియాజంతో ముందుకు వచ్చినప్పుడు సినిమానా అనే ఒక పెద్ద భయంతో ముందుకు వచ్చేవాళ్ళు. ఫస్ట్ ఏంటంటే, సినిమా అంటే వాళ్ళు రోజువారీ జీవితంలో చూసే సినిమాలు 3 hours 4 hours వాట్ ఎవర్ లెంత్ డ్యూరేషన్లో ఉంటాయి. సో మేమంతా చేయగలమా అనే ఒక భయంతో స్టార్ట్ చేశారు. మేము కొన్ని ఫిలిమ్స్ ఏవైతే ఆల్రెడీ చేసినవి, పిల్లలు చేసినవి, లైక్ కొన్ని ఫిలిమ్స్ చూసాం, ఇవి పిల్లలే చేశారా అని వాళ్ళు నమ్మలేకపోయారు. సో వన్స్ వీ స్టార్టెడ్ దిస్ ట్రైనింగ్, దే వెంట్ అవుట్ సైడ్ అండ్ షాట్ సంథింగ్ అండ్ కేమ్ బ్యాక్. ఇమేజ్ని ఇమేజ్ని వాళ్ళే చూడడం వలన వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఆ విధంగా పెరిగిపోయింది. సో నెక్స్ట్ టైం, యాజ్ సార్ సెడ్, దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్. అన్ని మనకి ఊళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, రోజు కనబడుతూనే ఉంటాయి, బట్ వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్. వన్స్ సడన్లీ పిల్లలు మాట్లాడేసరికి పెద్దల్లో కూడా, అరే ఏంటి పిల్లలు ఈ విధంగా మాట్లాడుతుంది, ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది వీళ్ళకి, సినిమాలు తీయడం ఏంటి పిల్లలు అనేది ఒక మంచి దృక్పథంతో ముందుకు రావడం వలన వాళ్ళు ఏమైందంటే ప్రజల్లో కూడా చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది. వన్స్ ఎవరైతే సర్పంచ్ ఉన్నారో మొదట్లో అతను రిఫ్యూజ్ చేశాడు మాట్లాడడానికి, తర్వాత కొద్దిగా ఇంటర్వ్యూ యూనిసెఫ్ అని చెప్పగానే దెన్ దే కేమ్ అవుట్ అండ్ వెన్స్ దే సా ద ఫిలిం ఆన్ ద స్క్రీన్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా ఆనందించారు. 2 to 10 minutes యూ టెల్ అ స్టోరీ. అంత చిన్న డ్యూరేషన్లో మీరు ఒక కథ చెప్పగలగాలి. ఐ మీన్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి అ రోడ్ ప్రాబ్లం, రోడ్డు గురించి కావచ్చు, లేదంటే వాళ్ళ స్కూల్లో ఒక చిన్న సమస్య కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, దానికి సంబంధించిన ఒక సినిమా తీయమని చెప్పడం జరిగింది. ఫిల్మ్స్ చూసిన జ్యూరీ మెంబర్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయండి? యాక్చువల్లీ మాకు ఈ జ్యూరీ దాంట్లో మనకి నరసింహరావు గారు ఉన్నారు. అసలు ఆ సార్ చూడగానే హీ డింట్ ఇమాజిన్ పిల్లలు తీసారా ఈ విధంగా అని అన్నారు వాళ్ళు మొట్టమొదటిగా. ఏంటంటే ఐ మీన్ అవి చాలా ప్రొఫెషనల్ లుక్ లో ఉన్నాయి అండ్ జ్యూరీ మెంబర్స్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మరి మనతో స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సిస్టర్ నివేదిత స్కూల్, మీరు ఏ అంశం తీసుకున్నారు, ఎలా వర్క్ చేశారు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో చెప్పండి. తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోకపోతే ఎలా ఉంటుందని అన్న అంశం తీసుకున్నాం మేము. దానిలో మేము హైదరాబాద్లో ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళి అక్కడ షూటింగ్ చేసాము. ఫస్ట్ కెమెరా ఆపరేట్ చేయాలంటే చాలా భయం వేసేది. సారు ట్రైనింగ్ ఇచ్చాక కాన్ఫిడెన్స్ వచ్చింది. మా ఫ్రెండ్ స్క్రిప్ట్ రాసింది, సో అది బేస్ చేసి మేము షూటింగ్ చేసాం. నీ ఫిల్మ్ ను తయారు చేసుకున్న తర్వాత చూస్తే ఎలా అనిపించింది నీకు? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అవార్డు అందుకున్న తర్వాత ఎలా అనిపించింది చెప్పు? చాలా సంతోషంగా అనిపించింది. యాక్చువల్లీ నేను అసలు ఎక్స్పెక్టే చేయలేరు. అసలు మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాజర్ స్కూల్ మీరు ఎంచుకున్న అంశం ఏంటి అండ్ హోల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? మేము హెల్త్ అండ్ హైజీన్ చేసాము. స్ట్రీట్ చిల్డ్రన్ కండిషన్స్ బాగాలేవని చూపించాము. చేసేటప్పుడు అంత ఈజీగా లేదు. ఫస్ట్ టైం
చాలా భయంగా ఉండింది, కానీ చేసిన తర్వాత ఒకసారి స్క్రీన్ పైన చూసాక వి వర్ హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉండింది. పేరెంట్స్ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు? ఎందుకు ఇలాగ టైం వేస్ట్ చేస్తున్నారు, చదువుకోండి, ఇవన్నీ మీకు అవసరమా, ఇలాంటివి ఎప్పుడన్నా వచ్చాయా? రాలేదు, చాలా బాగా సపోర్ట్ చేశారు, వెరీ సపోర్టివ్, ఒక్కసారి కూడా అనలేదు. లేదు, ఎంత టైం పట్టింది ఒక ఫిల్మ్ తయారు చేయడానికి? వీ టుక్ 1 week. 1 week. Yeah. పోస్ట్ ప్రొడక్షన్ కి? పోస్ట్ ప్రొడక్షన్ టు 3 days. ఎన్ని సినిమాలు చేశారు మీరు అట్లాగా? ఎన్ని గ్రూప్స్ చేశారు, ఎన్ని ఫిల్మ్స్ చేశారు? We did 4 groups and 3 got selected. That we ours one. నువ్వేం సినిమా చేసావు నాన్న? ఆడపిల్లని చిన్న చూపుతో చూడడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో దాని గురించి తీసాను. అంతకు ముందు అసలు కెమెరా ఇలా ఉంటుంది, ఫోటోలు తీయడం తెలుసు కానీ మనకి వీడియో తీయడము, సినిమా తీయడం అంటే ఇలా ఉంటుంది, ఇవన్నీ ఎప్పుడన్నా తెలుసా నీకు? తెలియదు. అది కెమెరాని పట్టుకోవాలంటేనే భయం వేసేది. దాన్ని ఎలా పట్టుకోవాలి, అవన్నీ ఎలా తీయాలనేది ఇక మా స్టాఫ్ నేర్పించింది. దివ్య దిశ రాసుకొని స్టోరీ తయారు చేయడం అవన్నీ మేమే చేసుకున్నాం. ఆల్ రైట్. అమ్మ, మహిత నుంచి మీరు ఫిల్మ్ చేశారు. ఇందాక మీ మేడం చెప్పినట్టు ఇంట్లోంచి బయటికి రావడమే కష్టమైన పరిస్థితిలో कैसे समझाए वो आप घर वालों को या स्ट्रीट में जो भी आपको प्रॉब्लम्स हुए, कैसे समझाए लोगों को आप? पहले हम लोग मुस्लिम है हम लोग, तो हमारे घर में ऐसा बोलने के लिए नहीं कहा जाता है, मतलब लड़कियों को बिल्कुल बोलने के लिए नहीं कहा जाता है, कोई किसी भी मामले में बात करने की इजाजत नहीं है हम लोग को, जो भी है घर के फैसले सारे बड़े लेते हैं। पर जब हम लोगों ने खुद ही से इस तरह का, जैसे पहली बात हम लोगों ने जब छेड़ी, इतना आसान नहीं है हम लोग अपने वालिदैन से बात करें, तो हम लोगों ने बात की और जिस तरह का रिएक्शन उन लोग से मिला, ऐसा लगा कि बिल्कुल ये मुमकिन नहीं है, क्योंकि हम लोग को बाहर जाने की इजाजत और इतना टाइम घर से बाहर रहने का हम लोग को बिल्कुल नहीं कहते हैं। तो पहले तो हमारे वालिदैन किसी भी तरह से हम लोग मनाए, हम लोग कहीं नहीं जाएंगे, बाजी के सपोर्ट में अंडर रहेंगे, आप लोग कभी भी किसी भी टाइम पर आकर देख सकते हो, हम बाहर जाने से पहले आपको बोल देंगे शूट पर जा रहे हैं, कहाँ जा रहे हैं वहां तक बोलेंगे बोलकर हमने इतना मनाया। पर जब 2-3 मरतबा जब हम लोग शूट पर गए, तो जिस तरह से हम लोग जो कम्युनिटी में रहते हैं वहां पर छेड़छाड़ बहुत होती है हम लोग के साथ, भाई रिश्तेदार वो लोग देखकर मत भेजो वो लोग को घर से बाहर, जरूरी नहीं है वो लोग को भेजना, कुछ पढ़ाई हम लोग की पढ़ाई भी इसी वजह से रोकी गई थी कुछ 2 महीने तक। तो फिर किसी भी तरह से मनाए वो लोग, फिर हम लोग हमारे पापा के सामने बोले ऐसा हम लोग जाएंगे, आप हम पर भरोसा रखो, तो वो लोग बोले ठीक है हम लोग को आपके ऊपर पूरा भरोसा है। तो हम लोग कहीं पर भी जाते हैं तो फेस पीस कुछ उतारते नहीं है, चेहरा तक नहीं दिखाते हैं, तो तब वो लोग एग्जैक्टली ये लोग समझने लगे कि हम लोग के ऊपर बिल्कुल पूरा भरोसा था वो लोग को। तो तब हमने जब हमारी फर्स्ट जो न्यूज बुलेटिन तैयार हुई थी, तो हम लोग घर पर लेकर जाकर बताएं जो हमने किया था, तो वो लोग बहुत खुश हो गए थे। ఎలాంటి స్టోరీస్ చేశారు మీరు? గర్ల్స్ అడల్ట్స్ స్ట్రీట్ చిల్డ్రన్ కోసం. ఓకే అమ్మ, సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, మీరు తయారు చేసిన కథ ఇవన్నీ తీయడం, నేర్పించడం, కెమెరా ఎడిటింగ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ సినిమాలు పెద్దవాళ్ళు చూడడం, ఆ చూసి బాగుందండం, ఇవన్నీ ఎట్లా అనిపించినాయి నీకు? చాలా సంతోషంగా అనిపించినాయి. ఇంకా మంచి తీయాలి, ఇట్లా చిన్న పిల్లలంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళకి చెప్పడానికి చాలా భయపడతారు అనమాట. వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతూ అట్లా ఏడవడం తప్ప బయటికి చెప్పుకోలేరు. ఇంకా వాళ్ళ పడుతున్న బాధలు పెద్దవాళ్ళకి చెప్పాలంటే ఈ విధంగా తీయడం చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది అనేసి చెప్తే ఇంకా బాగా చేయొచ్చు అనేసి మేము అంటాం. ఎంజాయ్ చేసావా నువ్వు సినిమా చేయడం మొత్తం? చాలా ఎంజాయ్ చేసాం. చాలా ఎంజాయ్ చేసావు. నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నావు? ఈ మంత్ లోనే చేస్తున్నాం. వావ్. అమ్మ, నువ్వేం కథ తయారు చేసావు తల్లి? అందరికీ విద్య అనే కథను తయారు చేసిన మేడం. ఎలాంటి సినిమా చేసావు నాన్న? ద హోల్ ఎక్స్పీరియన్స్ నీకు ఎట్లా అనిపించింది చెప్పు. It was a great experience. I mean, we got to showcase our own vision, our perspective in doing. మీ స్టోరీ ఏంటమ్మా? Yeah, it was Street Angels. We wanted to show that the sanitation facilities, the street children are not getting. నెక్స్ట్ ఇంకా సినిమా ఆర్ ఫిల్మ్స్ చేసే అవకాశం ఉందా? యు వాంట్ టు కంటిన్యూ? Yeah, actually, while doing, we had a lot of fun, and so we wanted to actually take it up as a career only. It was just a thought. We will do this only. I mean, we can make many more films on like many other issues, many other social issues, like the way women are treated in the society in some rural areas, or child marriages, child labor. There are so many things which can be showed. సో వాసుకి గారు, మరి ఈ పిల్లలందరూ తీసుకున్నటువంటి ఇతివృత్తాలు లేదా మీరు ఏదైతే అవగాహన వాళ్ళలో కలిగించాలి, ఆలోచన పెంచాలి అనుకున్నారు, దీనివల్ల సక్సీడ్ అయ్యాం అనుకుంటున్నారా? వీళ్ళ మైండ్ సెట్స్ లో ఉన్నటువంటి మార్పు ఏమైనా గమనించారా? మొదటి మార్పు నేను చూసిందండి, వాళ్ళే చెప్పినట్టు వాళ్ళలో పెరిగినటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్. రెండోది, ఓకే నా ముందు ఏదైనా తప్పు జరుగుతుంటే దాన్ని ప్రశ్నించాలి అనేది
ఒకటి వాళ్ళలో వచ్చింది. మూడోది నేను అనుకోవడం ఎదుటివాడి గురించి నేను కూడా ఆలోచించాలి అనేది మూడో అంశం. నాలుగోది నేను అనుకోవడం వాళ్ళకి ఒక స్కిల్ కూడా ఇంపార్ట్ చేసినట్టే. సో ఎప్పుడైతే మనిషికి తనలో తనకి కాన్ఫిడెన్స్ వస్తుందో, ఎప్పుడైతే ఇన్ఫార్మ్డ్ పర్సన్ అవుతాడో, దెన్ ఆ మనిషి ముందు సాగడానికి, ఆ మనిషి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల చిన్న వయసులోనే వీళ్ళకి ఈ పని చేస్తే పెద్దగా అయ్యాక దే విల్ బి ఏబుల్ టు బికమ్ బెటర్ సిటిజన్స్ అనేది మా అవకాశం. క్యాంప్ ద్వారా మీరు అనుకున్న మొదటి స్టెప్ అయితే సాధించారు. ఇది కంటిన్యూ చేయాలి చిల్డ్రన్ యాజ్ మీడియా ప్రొడ్యూసర్స్ అనేటువంటి ఆలోచన ఉందా? నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుందా? నెక్స్ట్ ఇయర్ మేము అనుకోవటం ఈ సంవత్సరం వాళ్ళు చేసింది 2 నిమిషాలు 10 నిమిషాల్లో ఫిల్మ్స్ చేశారండి. ఇన్ఫాక్ట్ వి గాట్ ఎ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్. కొంతమంది HIV పాజిటివ్ ఉన్న పిల్లలు వాళ్ళ జీవితాల మీద వాళ్ళు ఫిల్మ్స్ చేసినవి కూడా ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి వి గాట్ ఎ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్. ఈసారి మేము అనుకుంటున్నది ఏంటంటే వీళ్ళు ఇదే పిల్లలతోని ఏదన్నా ఒక్క ఇష్యూ తీసుకొని దాన్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తూ ఒక లాంగర్ ఫిల్మ్ చేసి దాని మీద ఒక ఫిల్మ్ ఫెస్టివల్ చేయాలి అనేది మా ఆలోచన ఉందండి. we hope to start work in say June or July. Let's see if it works. We'll definitely conduct another film festival. సో ఇది ఈనాటి నవీన. మరి ఈ పిల్లలు చేసినటువంటి ప్రయత్నం, పిల్లలు చేసినటువంటి ఈ ఫిల్మ్స్ మీరు చూడాలి అనుకుంటే ఇంటర్నెట్ లో, యూట్యూబ్ లో వీళ్ళందరి వీడియోస్ CAMP చిల్డ్రన్ యాజ్ మీడియా ప్రొడ్యూసర్స్ అనే పేరుతో మీరు టైప్ చేస్తే మీకు లభిస్తాయి. ఈ పిల్లలు చేసిన వర్క్ ని చూడండి, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, పిల్లల్ని ప్రోత్సహించండి. ఇది ఈనాటి నవీన. నవీనపై అభిప్రాయాలు తప్పకుండా మాకు తెలియచేయండి. మా చిరునామా నవీన, కేర్ ఆఫ్ TV9, ప్లాట్ నంబర్ 97, రోడ్ నంబర్ 3, బంజారా హిల్స్, హైదరాబాద్ 34. ఈమెయిల్ navina@tv9.net. వెబ్సైట్ విజిట్ చేయండి www.tv9navina.net.